హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెడతాను నేను కింద కామెంట్ బాక్స్ లో బ్రాడ్‌కాస్ట్ లో జాయిన్ అవ్వండి ఎర్లీ అప్డేట్స్ ఇస్తాను ప్రతి ఒక్కటి లైవ్ లో ఏం జరుగుతోంది అనేసి అప్డేట్స్ ఇస్తాను లైవ్ లో జరిగే వీడియోస్ కూడా పెడతా ఉంటాను కొన్ని వెరైటీ వీడియోస్ ఉంటాయి ఆ వెరైటీ వీడియోస్ పెడతా ఉంటాను రీల్స్ షేర్ చేస్తాను మీమ్ షేర్ చేస్తాను నా ఒపీనియన్ షేర్ చేస్తాను మీ ఒపీనియన్స్ నాకు ఏదైనా పంపించారంటే ప్రైవేట్ గా మెసేజ్ లో అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను దాన్ని గ్రూప్ లో షేర్ చేస్తాను సో మీరు దాన్ని బ్రాడ్‌కాస్ట్ ఖచ్చితంగా ఫాలో అయినారంటే మీకే మంచిది నాకు కూడా మంచిది మీకన్నా నాకే ఎక్కువ మంచిది సో ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేసి స్టార్ట్ చేయండి సో ఈ రోజు ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఎంత కడుపు రగిలిపోతా ఉండిందంటే నాకు చాలా 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 కోపం వచ్చింది అండ్ ప్రేరణ చాలా చాలా బాగా ఆడింది చాలా బాధ అనిపించింది ప్రేరణను చూసినప్పుడు షీఈ్ అ ఫైటర్ అనిపించింది ఎక్కడ ఏ పాయింట్లో నాకు కోపం వచ్చింది ఎక్కడ ఏ పాయింట్లో బాధ అనిపించింది అనేసి చెప్తాను అండ్ ఆల్సో నిఖిల్ పృథ్వీని కావాలనే తప్పు చేయించాడా ఈరోజు చీఫ్ టాస్క్లో అని చెప్పేసి నాకేమనిపించిందో నేను ఈరోజు లైవ్ మొత్తం చూశాను లైవ్ చూసి నా ఒపీనియన్స్ ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందంటే నిన్న కొంచెం వరకే ఉండింది కదా లాస్ట్లో నలుగురు మిగిలారు కదా ఆ నలుగురిది వస్తుంది అసలు ఆదిత్య ఓం పరిగెత్తుకుంటా ఇంత లాస్ట్ వరకు టాప్ 4 వచ్చేంత వరకు ఆడాడంటేనే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకి 50 ఇయర్స్ ఓల్డ్ సో ఇన్ని రోజులు 4 వారాలు ఆయన ఏమి అనేసి ప్రూవ్ చేసుకోలేదు కరెక్ట్గా ఆయన ఎలిమినేట్ అవుతాడు అనే టైంలో ఆయన ఏమి అనేసి ప్రూవ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది ఇదేదో ఫస్ట్ నుంచి ప్రూవ్ చేసుకుంటే ఆయన మేబీ ఇంకొక 2-3 వీక్స్ ఉంటాడేమో ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన అనేసి అనిపించింది సో ఏమైందంటే లాస్ట్ ఓం వచ్చాడనమాట ప్రేరణ అంటా ఉండింది ప్రేరణ బొమ్మ తీసుకొచ్చాడు సో ప్రేరణ ఓం నిలబడినప్పుడు ప్రేరణ అంటా ఉండింది నేనే లాస్ట్ వస్తానేమో అనేసి అనుకున్నాను ఇంతమంది ఆడుతూ ఉంటే బట్ నేను లాస్ట్ రాలేదు నేను ఇది చేశాను ఐ మీన్ నేను లాస్ట్లో రాకుండా ఇంకా ముందే వచ్చాను సో నేను ఏ టాస్క్ నేను గెలిచేస్తాను 100% అనేసి చెప్పలేదు నా 100% నేను ఇస్తాను అనేసి చెప్పినాను ఇప్పుడు కూడా లాస్ట్ వస్తా అనుకున్నాను బట్ రాలేదు నేను ఏ గేమ్లో కూడా నా ఫోకస్ని వదలలేదు సో ఐ థింక్ అథారిటీ పాయింట్స్ పెట్టడం అవన్నీ నేను బాగానే చేస్తాను ఒక గట్టి వాయిస్ లాగా ఉంటాను అండ్ ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి చీఫ్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయని చెప్పేసి గసపోసుకుంటూ చెప్తుంది చీఫ్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయని యాక్చువల్లీ ఎంత కష్టం అంటే ఈ టాస్క్ అంత కష్టము స్టార్టింగ్ రౌండ్స్లో ఊరికే ఒకసారి పరిగెత్తి వచ్చేదానికి చాలా ఈజీ బట్ పోను రౌండ్స్ పెరిగే కొద్దీ చాలా అలసిపోతుంది బాడీ అంతా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి బొమ్మ తీసుకొని రావాలి మన బొమ్మ మనం తీసుకురాకూడదు వేరే వాళ్ళ బొమ్మ తీసుకొని రావాలి ఆ స్ట్రెస్ ఉంటుంది ఆ పరిగెత్తడంలో అలసిపోతారు వాటర్ ఎక్కువ తాగినామంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది అంత పరిగెత్తడంలో సో చాలా కష్టం అయినా కూడా చాలా బాగా ఆడింది ప్రేరణ అనేసి అనిపించింది ఓం చెప్పాడు నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది మీ అందరికన్నా నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మీ అందరికన్నా నేను 20 years పెద్ద సో ఏది తప్పు ఏది రైట్ అని చెప్పేసి నాకు అందరికీ తెలుసు నేను ప్రతి గేమ్ ఎనర్జీ అండ్ డెడికేషన్తోనే చేస్తున్నాను అన్ని క్వశ్చన్స్లో ఆన్సర్ ఉంది ఏ పర్సన్లో పాజిటివ్ ఉంది ఏ పర్సన్లో నెగిటివ్ ఉంది అని చెప్పేసి నాకు తెలుసు నేను వాళ్ళలో స్కిల్ ఎక్కువ చూడగలుగుతాను ఏ ఫేవరెటిజం చూపించకుండా అని చెప్పేసి అన్నాడు అనమాట సో వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే నైనిక ఏం చెప్పిందంటే నైనిక డిసైడ్ చేయాలి కాబట్టి నాకు ప్రేరణ కంటిన్యూ చేయాలనేసి అనిపించింది ఫేవరెటిజం లేదు చీఫ్కి ఎవరిని పంపాలని ఉంది అన్నిట్లో మీ ఇద్దరికి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఒక చీఫ్ తన మీద బ్లేమ్ ఎవరైనా వేస్తే ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి నేను చెప్తున్నాను నాకు ప్రేరణ కరెక్ట్గా తీసుకుంటుంది అనేసి అనిపిస్తుంది సో ఐ వాంటెడ్ ప్రేరణ టు కంటిన్యూ అనేసి చెప్పింది అనమాట సో ఇప్పుడు ప్రేరణ తర్వాత నెక్స్ట్ రౌండ్లో ప్రేరణ లాస్ట్ వచ్చింది నిఖిల్ బొమ్మ తీసుకొచ్చింది థ్యాంక్ గాడ్ నిఖిల్ బొమ్మ తీసుకొచ్చింది ప్రేరణ అనేసి అనుకున్నా ఎందుకంటే ఒకవేళ ప్రేరణ కానీ నబిల్ బొమ్మ తీసుకొచ్చున్నా ప్రేరణ బొమ్మ తీసుకొచ్చున్నా ఆ రౌండ్లోనే ప్రేరణ పోయే ఛాన్సెస్ కానీ లేకపోతే నబిల్ని పంపించే ఛాన్సెస్ కానీ ఉంటాయి సో ఐ థాట్ ప్రేరణ నిఖిల్ బొమ్మ తీసుకొచ్చి చాలా మంచి పని చేసిందని ఎందుకంటే నిఖిల్కి ఎవరు ఇవ్వరు ఆల్రెడీ 3 weeks కంటిన్యూస్గా చీఫ్ అవుతానే ఉన్నాడు కాబట్టి నిఖిల్కి ఖచ్చితంగా ఎవరు ఇవ్వరు సో అక్కడ ప్రేరణ బొమ్మ తెచ్చినప్పుడు ఏమని చెప్పిందంటే యాక్చువల్లీ బొమ్మ తెచ్చిన తర్వాత వాళ్ళందరూ అలసిపోయారు అందరు కాళ్ళు పట్టుకొని ఉన్నారన్నమాట అని గసపోసుకుంటా పాపం నాకు అనిపించింది పాప ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి అండ్ ఆల్సో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఈ టాస్క్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే అబ్బాయిల బాడీస్లో హెవీ ఫ్యాట్ ఉండే ప్లేసెస్ ఉండవు సరే కానీ అమ్మాయిలకి ఏముంటుంది అమ్మాయిలకి బస్ట్ ఉంటుంది బమ్స్ ఉంటాయి పొట్ట ఉంటుంది అన్నీ ఉంటుంది సో పరిగెత్తాలంటే అమ్మాయిలు చాలా కష్టం అండ్ ఆల్సో అమ్మాయిలు విల్ గో త్రూ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆల్సో సో ఆ మెన్స్ట్రల్ సైకిల్లో ఉండిన టైంలో పరిగెత్తాలంటే చాలా కష్టము బట్ అట్లాంటి టైంలో కూడా ప్రేరణ పరిగెత్తింది ఇప్పుడు ప్రేరణకి యాక్చువల్లీ మెన్స్ట్రల్ సైకిల్ అనుకుంటా ఐ థింక్ షీఈస్ గోయింగ్ త్రూ పీరియడ్స్ బట్ స్టిల్ పరిగెత్తి లాస్ట్ 3 వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అనిపించింది
సో ప్రేరణ వచ్చి నాలో నెగిటివ్ చూసుంటారు. ఆదిత్య ఓంతో చెప్తోంది, మీరు నాలో నెగిటివ్ చూసుంటారు ఇంతకుముందు, బట్ మీరు నాలో పాజిటివ్ కూడా చూశారు. మీరు పాయింట్అవుట్ చేశారు నాలో చాలా మంచి క్వాలిటీస్ ఏమున్నాయి అని చెప్పేసి. అవే చీఫ్కి ఉండాల్సిన క్వాలిటీసు నాకు తెలిసినట్టు. సో మీరు చెప్పినట్టు నేను ఎప్పుడు బయాస్ లేను. ఐ విల్ నెవర్ పుట్ మై సెల్ఫ్ డౌన్. నిఖిల్కి చాలా వీక్స్ ఛాన్స్ వచ్చింది. నేను చీఫ్ అయితే అందరి ఇన్పుట్స్ తీసుకుంటా, డిక్టేటర్షిప్ చేయను అని చెప్పేసి అనేది నిఖిల్ అన్నాడు. నిఖిల్ యాక్చువల్లీ ఈ పాయింట్స్ అంతా ఎందుకు చెప్పినాడంటే తన పాయింట్స్ తను పెట్టుకోవాలి కాబట్టి చెప్పినాడు. కానీ నిఖిల్కి మళ్ళీ చీఫ్ అవ్వాలని లేదు. హీ వాంటెడ్ టు గివ్ ఛాన్స్ టు న్యూ పీపుల్. బట్ ఏదో పాయింట్స్ చెప్పకుండా నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అనేసి ఉండకూడదు కాబట్టి చెప్పాడనమాట. నేను 3 వీక్స్ చీఫ్ అయ్యాను. నా క్లాన్ చాలాసార్లు విన్ అయింది. నాకు అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. బీయింగ్ ఎ లీడర్ అందరినీ ఎలా పిచ్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. నిజంగానే బాగా తెలుసు. నిఖిల్ చాలా బాగా చేస్తున్నాడు. 3 వీక్స్ ఒక చీఫ్గా చాలా చాలా బాగా చేస్తున్నాడు నిఖిల్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఆదిత్య ఓం అన్నాడు, నేను నిఖిల్ లీడర్షిప్ ఆల్రెడీ చూసా. నాకు నిఖిల్ ఒక న్యూట్రల్ పర్సన్ లాగా, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళలాగా కనిపిస్తారు. ప్రేరణ 2 వీక్స్గా చూస్తున్న లీడర్షిప్ కోసం ఎంత కష్టపడుతుందో, తను పిచ్చెక్కిపోయింది లీడర్ అవ్వాలి అని చెప్పేసి. తన జీల్ నేను చూశాను ఒక చీఫ్ అవ్వాలని చెప్పి. అందరికీ తెలుసు ఆమెకి హెల్త్ బాగాలేదని, కానీ చాలా గట్టిగా ఆడింది. మంచి విల్తో ప్రేరణ ఆడుతూ ఉంది. హౌస్కి ఒక ఫీమేల్ లీడర్ ఉండాలి అనేసి అనుకుంటున్నా. సో ఐ వాంట్ గో విత్ హర్ అన్నాడు. ఈ పాయింట్లో ఆదిత్య ఓం ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని అనిపించింది. అదే చెప్తాను కదా, ఇన్ని రోజులు ఇప్పుడు ఈ వీక్ పెట్టిన మాటలు ఈ వీక్ ఆడిన టాస్క్ లాగా ఇన్ని రోజులు ఆడుంటే బాగుండేదేమో, కొంచెం పికప్ అయ్యేవాడేమో, జనాలందరూ ఒక ఛాన్స్ ఇచ్చుంటారేమో. చాలా లేట్ అయిపోయింది, చాలా ఎక్కువ లేట్ చేస్తున్నాడేమో ఆదిత్య ఓం తనని ప్రూవ్ చేసుకోవడానికి అనేసి అనిపించింది. దట్స్ వై హీస్ అవుట్ టుడే. దాని తర్వాత లాస్ట్కి నబీల్ ప్రేరణ ఇద్దరు మిగిలారు. సో వాళ్ళిద్దరు మిగిలిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకొని హౌస్ వాళ్ళందరూ అంటే ఒక్కొక్కరుగా వెళ్ళి పృథ్వీకి తన ఒపీనియన్స్ చెప్పాలి అనేసి అన్నారు. ఎందుకంటే ఆపోజిట్ కంటెండర్ ఆల్రెడీ పృథ్వీ ఈజ్ వన్ ఆఫ్ ద కంటెండర్స్ చీఫ్కి. సో ఇప్పుడు నెక్స్ట్ కంటెండర్ ఎవరు అని చెప్పేసి వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ ప్రేరణ అనింది, మా క్లాన్ వాళ్ళకి అందరికి చెప్పుకుంటాను అనమాట, మా క్లాన్ వాళ్ళకి నా మీద చాలాసార్లు ఇరిటేషన్ వచ్చింది. ఎందుకంటే నేను రూల్స్ స్ట్రాంగ్గా ఫాలో అవుతా, ఆపోజిట్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా నేను రూల్స్ స్ట్రాంగ్గా ఫాలో అయ్యి వాళ్ళని కూడా గట్టిగా తిడతాను ఫాలో అవ్వమని చెప్పి అనేసి. రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికి ఎప్పుడు నచ్చరు. ఆ పాయింట్ ఎందుకు చెప్పింది తిక్కలది. ప్రాపర్గా తన సైడ్ చెప్పుకోండొచ్చు కదా. రూల్స్ ఫాలో అవుతా అని చెప్తే అమ్మో మన మీద పడుతుందేమో, మనకన్నీ రూల్స్ అది ఇది అని చెప్పేసి ఇది చేస్తుందేమో అని చెప్పేసి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందేమో అని చెప్పేసి జనాలు భయపడతారు ఇచ్చేదానికి. సో చెప్పింది, నా పాయింట్స్ నేను ఇప్పటివరకు చాలా గట్టిగా పెట్టాను. నాకు లిజనింగ్ ఫోకస్ చాలా బాగుంది. నా హార్డ్ వర్క్ మీకు కనిపించుంటే ఈ 5 వీక్స్లో ప్లీజ్ నా పేరు చెప్పండి అనేసి నబీల్ చెప్పినాడు. ఫస్ట్లో అందరు నాకు కొత్తగా ఉన్నారు, ఇప్పుడు నేను అందరితో మాట్లాడుతూ ఉన్నా. ఎవరు లోగా ఉన్నా కూడా నేను మోటివేట్ చేస్తూ ఉన్నా. ఐఎమ్ కనెక్టెడ్ టు ది హౌస్, బట్ మీలో నాకు మంచి చెడు, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ది హౌస్ అంత ఎక్కువగా, బట్ మీలో మంచి చెడు ఏంటి అని చెప్పేసి నాకు బాగా తెలుసు. ఏ తప్పు చేయకుండా నా బెస్ట్ ఇస్తా, రైట్ సైడ్లో నిలబడి మీ అందరిని నడిపిస్తా అని చెప్పేసి అన్నారు. సో దీని తర్వాత ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ వెళ్ళి పృథ్వీకి చెప్పారనమాట. వాళ్ళ ఒక్కొక్క ఒపీనియన్ వెళ్ళి పృథ్వీతో చెప్తుంటే నాకు అనిపించింది, ప్రేరణ పాపం ఇంత కష్టపడింది కదా, ఒకరు కూడా కన్సిడర్ చేయలేదా ప్రేరణని. షీ వాజ్ ఆన్ హర్ పీరియడ్స్, ఎవ్రీబడి నోస్. అండ్ అందరికన్నా ప్రేరణ చాలా బాగా ఆడింది. ఇది ఒకటే కాదు, ఏ టాస్క్లో కూడా గివప్ ఇవ్వకుండా తను అంత బాగా ఆడింది. కానీ షీఈ్ అ ఫైటర్. ప్రేరణ ఈజ్ అ ఫైటర్. బట్ తనకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు, ఒకరు ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు ఏంటి అనేసి నేను చెప్తా. సో ఫస్ట్ సీత వచ్చి పృథ్వీతో చెప్తా ఉంది, వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడతారు. ప్రేరణ నబీల్ ఇద్దరు చాలా బాగా ఆడతారు. గేమ్ విషయంలో వాళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్. కానీ ఒక బ్యాలెన్స్ విషయంలో చూసుకుంటే ప్రేరణ అగ్రెసివ్ అయిపోతుంది, పక్కన వాళ్ళని హార్మ్ చేయడానికి కూడా వెనకాడదు. ఇప్పుడు కూడా మనం ఈ టాస్క్లో చూసుకున్నామంటే ఆదిత్య ఓం కానీ నబీల్ కానీ ఎవరిని హార్మ్ చేయాలని చూడలేదు, బట్ ప్రేరణ పుష్ చేసేసింది అని చెప్పేసి అనేది. ఎందుకంటే నిన్న నైనికాని పుష్ చేసింది, ఆ మట్లే ఆడుతుంది అని చెప్పేసి నైనికా అనేది కదా, అందుకని అనిపించింది అనమాట. దాని తర్వాత ప్రేరణ నిఖిల్తో చెప్తా ఉండింది, నేను అందరినీ కమాండ్ చేస్తా, నబీల్ జస్ట్ ఫాలో చేస్తాడు వేరే వాళ్ళు ఏదైనా చెప్తే, బట్ నేను కమాండ్ చేయగలను, నబీల్ కమాండ్ చేయలేడు అని చెప్పేసి చెప్తా ఉండింది అనమాట. దాని తర్వాత నైనికా వచ్చి పృథ్వీతో చెప్తా ఉండింది, నాకు నబీల్ అవ్వాలనుంది, చీఫ్ అవ్వాలనుంది. ఎందుకంటే నేను ఆడా నబీల్తో, తన స్ట్రాటజీస్ అనేవి తన దగ్గర చాలా ఉంటాయి, తనకి ప్రతి గేమ్ బాగా తెలుసు, కాబట్టి నాకు నబీల్తో పోవాలనుంది అని చెప్పేసి అనింది. నిఖిల్ వచ్చి యష్మితో చెప్తాను అనమాట, వినే ఓపిక ఉంటేనే చేయగలిగే శక్తి వస్తుంది. సో నా క్లాన్లో 3 ఉన్నారు, ఇంతవరకు నేను 3 మాట విన్నాను. కానీ ఇప్పుడు చీఫ్ అయ్యే వాళ్ళు 8 మంది మాట వినాలి, ప్రేరణ వినగలుగుతుందా అని చెప్పేసి అడిగారు. ప్రేరణ చిన్న దానికి ఇరిటేట్ అవుతుంది, అది ఎలా పోర్ట్రే అవుతుందో తెలీదు, జనాలకి ఫేవరెటిజం లాగా అనిపిస్తుంది.
నబీల్ అందరితో ఈక్వల్ టైం స్పెండ్ చేస్తాడు, కానీ కట్ చేస్తే వాడొక్కడే ఉంటాడు, గేమ్ టైంలో వాడొక్కడే ఉంటాడు అందరితో ఈక్వల్ టైం స్పెండ్ చేసినా కూడా. సో ఐ థింక్ ఐ గో విత్ నబీల్ అన్నట్టు అనుకున్నాడు నిఖిల్. కానీ నాకు తెలిసి లాస్ట్కి ప్రేరణకే సపోర్ట్ చేసినట్టున్నాడు, అది మాట్లాడేది కనిపించలేదు నిఖిల్. దాని తర్వాత నబీల్ వచ్చి నేను గట్టి పోటీ ఇస్తా, వైల్డ్ కార్డ్స్ని ఆపుతా, బెస్ట్ చీఫ్ అవుతా, వైజ్గా ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పేసి పృథ్వీతో చెప్పేసి పోయినాడు అనమాట. సీత వచ్చి తన గర్ల్స్తో చెప్తా ఉంది, ప్రేరణ టాస్క్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుంది, ఎవరి మాట వినదు అని చెప్పేసి. యష్మి వచ్చి పృథ్వీతో చెప్తోంది, నేను ప్రేరణ అనుకుంటున్నా, ఎందుకంటే గేమ్లో కంపారిజన్ లేదు, ఇద్దరు బెస్ట్ ఆడతారు గేమ్ని, బట్ ప్రేరణలో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అనేసి అనిపించింది నబీల్ కన్నా అని చెప్పేసి అనింది. సో బేసిక్గా ఈ పాయింట్ గుర్తు చేయండి, మళ్ళీ చెప్తా. ఈ పాయింట్ గట్టి గుర్తుపెట్టుకున్నా. ఓకే, పృథ్వీని లేపి బిగ్ బాస్ అడిగారు ఎవరు ఇంటి సభ్యులు చూస్ చేసుకున్నారంటే ఇంటి సభ్యులందరూ చీఫ్ని నబీల్గా సెలెక్ట్ చేసుకున్నారు అనేసి అన్నారు. ప్రేరణ ఏడ్ చేసింది. సో ఇక్కడ నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ప్రేరణను చూసి. యాక్చువల్లీ నబీల్ ఆల్సో డిజర్వ్స్ టు బీ ఏ చీఫ్. నబీల్ కూడా చాలా బాగా టాస్క్ ఆడతాడు, చాలా బాగా ఇది చేస్తాడు. సో ఒక చీఫ్ కంటెండర్గా ప్రేరణ నబీల్ అంటే ఇద్దరిలో ఈక్వల్గా మనం డిసైడ్ చేసుకోలేం ఎవరు అని చెప్పేసి, ఎందుకంటే ఇద్దరు చాలా బాగా ఆడతారు. బట్ సమ్వేర్ ప్రేరణ ఈ టీంలో ఉండడం వల్ల ఆ క్లాన్ నుంచి సపోర్ట్ లేకుండా, అండ్ ఈ క్లాన్లో వాళ్ళందరూ పవర్ పఫ్ గర్ల్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఒంటరైపోయిందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఆ రకంగా ప్రేరణ ఎంత ఫైట్ చేసినా, ఎంత కష్టపడి ఫైట్ చేసినా కూడా ప్రేరణ వాళ్ళు ఎవరూ తీసుకోలేదు అని చెప్పేసి అనిపించింది. సో నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ వచ్చి చీఫ్ కంటెండర్ ఇస్ నబీల్. సో నబీల్ అండ్ పృథ్వీ మధ్యలో రేపు పోటీ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే సడక మేలే సడక పోడుడి సడక మేలే ఆ పాటతో స్టార్ట్ అయిందన్నమాట. ఆ పాటతో స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, విష్ణుప్రియ వచ్చి నిఖిల్తో చెప్తా ఉండింది, ఎక్కడ వాష్రూమ్ దగ్గర ఏదో అప్పుడు మేకప్ వేసుకుంటే నిఖిల్తో చెప్తా ఉండింది, నిన్న పృథ్వీ గురించి నువ్వు చెప్పావు కదా, తను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పడు అనేసి అనింది. ఓకే, తను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పడు, తను ఒక సైడ్ మాత్రమే వినేసి అంటాడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అనేసి అన్నాను. ఇప్పుడు వాడు చీఫ్ అయితే దాని మీద ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను అంతే అని చెప్పేసి. సో బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్కి నబీల్ చీఫ్ అవ్వాలని ఉంది, పృథ్వీ కన్నా ప్రేరణ కన్నా నబీలే చీఫ్ అవ్వాలని ఉంది. సో అట్లా వాడు ఆ బ్యాలెన్స్ ఆ ప్రెషర్ తీసుకుంటాడేమో అని చెప్పేసి ఇక్కడ అన్నాను అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకున్న తర్వాత చెప్తా. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి వాడు లిజనింగ్ క్యాపబిలిటీ పెంచుకుంటున్నాడు అనేసి అనింది. దాని తర్వాత నిఖిల్ అంటా ఉన్నాడు, అందరూ చెప్పేలాగా వినడు, వాడికి అన్ని ఎక్స్ప్లెనేషన్ కావాలి, అది నేను కాకుండా వాడిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఒప్పించగలిగేది ఈ హౌస్లో నేను కాకుండా నువ్వు ఒకటే అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పినాడు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ అన్నాడు, ఈసారి ఒకటే క్లాను ఒకటే చీఫ్ అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళకి ఒక గేమ్ వచ్చింది, ఐ యామ్ మెగా చీఫ్ అని చెప్పేసి. బ్లాక్స్ అంతా ఫస్ట్ ఒక కింద దేక్కుంటా పోవాలి, అదే బాంబ్ స్క్వాడ్ ఇట్లా దేక్కుంటా పోతారు కదా ఒక వైర్ల కింద, ఆ వైర్ల కింద దేక్కుంటా పోయి ఒకటి ఫుల్ ఒక కొళాయి లాగా ఉంటుంది, ఆ కొళాయి తిప్పి దానికి బ్లాక్స్ అంతా అటాచ్ చేసి ఉంటాయి. ఆ బ్లాక్స్ అంతా కొళాయి తిప్పి ఆ బ్లాక్స్ అంతా తీసుకొచ్చి అవన్నీ స్క్రిబుల్డ్గా ఉంటాయి అనమాట, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. అవన్నీ మొత్తం నీట్గా ఐ యామ్ మెగా చీఫ్ అని చెప్పేసి పేర్చాలి, ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే అని చెప్పేసి. సో పృథ్వీ చాలా ఫాస్ట్గా ఆడాడు. అసలు పృథ్వీ వచ్చి పోయి బ్లాక్స్ పెట్టే టైంకి నబీలు ఆ మధ్యలో బ్యాలెన్స్ ఒకటి ఎక్కాలి, ఒక సన్న కట్ట ఉంటుంది, ఆ కట్ట మీద బ్యాలెన్స్ ఎక్కాలి. సో అంత పైపు తిప్పి ఇట్లా పైపు తిప్పేటప్పుడు కళ్ళు తిరుగుతాయి అనమాట. ఆ కళ్ళు తిరిగి ఆ బ్యాలెన్స్ ఎక్కిపోయేది కష్టము. బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచించి ఆ గేమ్ పెట్టినాడు. సో అది బ్యాలెన్స్డ్గా ఎక్కేసిపోవాలంటే చాలా కష్టము. సో అది ఎక్కేసిపోతా ఉన్నాడు. అప్పుడే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమన్నా, ఆ పాయింట్ మర్చిపోయినా నేను. యష్మి గురించి ఏదో పాయింట్ గుర్తుపెట్టుకోమన్నా కదా, ఏం పాయింట్ గుర్తుపెట్టుకోమన్నా యష్మి గురించి, చూడు టక్కని మర్చిపోతాను నేను ఇట్లా ఫ్లోలో. ఓకే, సో అట్లా చాలా బాగా అన్నాడు అనమాట. ఎక్కడ ఈ పృథ్వీ వచ్చి చాలా ఫాస్ట్గా చేసి యష్మి పాయింట్ గుర్తొచ్చింది. అన్నీ తిప్పేసి వచ్చే లోపల మొత్తం పృథ్వీ అంతా వచ్చి నీట్గా సెట్ చేసేటప్పుడు వెనకాల నబీలు ఇంకా రావట్లేదు అనమాట. బట్ దీని అందరి ముందు ఏమైందంటే పృథ్వీ టాస్క్ ఆడే ముందు నిఖిల్ని అడుగుంటాడు, నిఖిల్ ఏం పెట్టాలరా, ఐ యామ్ మెగా చీఫ్ అంటే ఏమొస్తుంది, ఐ తర్వాత యామ్ మధ్యలో స్పేస్ వస్తుంది అంటే ఆ స్పేస్ రాదు, ఐ యామ్ వచ్చేసి డైరెక్ట్గా కింద స్పేస్ వస్తుంది, దాని తర్వాత మెగా వస్తుంది, తర్వాత స్పేస్, తర్వాత చీఫ్ అని చెప్పేసి చెప్పినాడు అనమాట నిఖిల్. నాకేమనిపించింది, నిఖిల్ నిన్న కూడా ప్రేరణ ఆర్ నబీల్ మ్యాటర్లో నబీల్ని చూస్ చేసుకుందాం అనేసి అనుకున్నాడు. ఈరోజు మార్నింగ్ కూడా విష్ణుప్రియతో చెప్తా ఉన్నాడు దట్ పృథ్వీ ఆర్ నబీల్ మ్యాటర్లో పృథ్వీ ప్రెషర్గా ఫీల్ అవుతాడేమో, వాడు అందరు చెప్పిన మాట వినడు, నేను కానీ నువ్వు కానీ చెప్తేనే వింటాడు అని చెప్పేసి ఆ పాయింట్లో చెప్పాడు. సో పృథ్వీకి నిఖిల్కి ఎక్కడో పృథ్వీ కన్నా నబీలే చీఫ్ అవ్వాలని ఉంది. సో కావాలని ఏమన్నా ఐ యామ్ మధ్యలో స్పేస్ రాదు అనేసి చెప్పాడా అని చెప్పేసి అనుకున్నాను.
ఒక పాయింట్ అనిపించింది అనమాట. కానీ ఇంకొక రకంగా నిఖిల్ అంత అంత నీచంగా ఆలోచించాలి, ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనేసి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఈ సెంటెన్స్ ఒకటే కాకుండా ఆ స్ట్రాటజీ చెప్తున్నాడు. అరే ఇట్లా కాకూడదు, ఇట్లా మనము లాక్ ఇట్లా తిప్పుతాం కదా, క్యాప్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, అట్లా తిప్పాలి అని చెప్పేసి నీట్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి స్ట్రాటజీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పాడు. అండ్ పృథ్వీ ఓడిపోయిన తర్వాత కూడా నిఖిల్ బాధపడ్డాడు. సో అక్కడ అనిపించింది మేబీ నిఖిల్ కావాలని పృథ్వీని తప్పుగా డైవర్ట్ చేయలేదేమో, మేబీ అట్లా తెలియకుండా అయిపోయిందేమో, నిఖిల్కి కూడా తెలియదేమో. ఐ థింక్ వాళ్ళ క్లాన్ మొత్తం ఇంగ్లీష్లో చాలా వీక్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఆదిత్య ఓం ఏం చేస్తున్నాడు? ఆదిత్య ఓం ఇక్కడ ఇందుకే ఆదిత్య ఓం చీఫ్కి ఎలిజిబుల్ కాదు అనేసి చెప్పేది. ఏ ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అవ్వడు, ఏ ఇన్పుట్స్లో ఇన్వాల్వ్ అవ్వడు, ఏమీ ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన అంత బాగా చదువుకున్నాడు, అంత బాగా లీడర్షిప్, అంత బాగా క్లాసులు బీక్కున్నాడు, అంత బాగా లెక్చరర్ అది ఇది అనేసి అంటారు కదా. మరి పృథ్వీ చీఫ్ అవ్వాలని ఒక్క మాట పృథ్వీకి వెళ్ళి, పృథ్వీ ఇట్లా రావాలి, ఐ తర్వాత స్పేస్ వచ్చి, యామ్ తర్వాత స్పేస్ వచ్చి, మెగా తర్వాత స్పేస్ వచ్చి చీఫ్ రావాలి అని చెప్పేసి ఒక మాట చెప్పలేడా? వాళ్ళ టీంలో అంత నెగిటివ్ వెనకాలే ఉన్నాడు ఆదిత్య ఓము. నిఖిల్ పృథ్వీతో చెప్తున్నప్పుడు వెనకాలే ఉన్నాడు. కాదు నిఖిల్ అది కాదు, ఐ తర్వాత స్పేస్ రావాలి, యామ్ తర్వాత యామ్ రావాలి అని చెప్పేసి ఒక ఇన్పుట్ ఇవ్వచ్చు కదా. సో ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. ఆయన ఇన్ని రోజులు ఉండేదే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఆయన కన్నా మిగతా వాళ్ళు ఎక్కువ ఇరిటేట్ చేస్తాను కాబట్టి ఆయన బతికిపోయి మిగతా వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ లేకపోతే ఆదిత్య ఓమే ఫస్ట్ పోయి ఉండాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాస్ హీ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. నిన్న కూడా చీఫ్ సెలెక్షన్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో ఆయన ఇన్పుట్స్ లేదు, ఏం లేదు. జస్ట్ నేను ఫీమేల్ చీఫ్ అవ్వాలనుకుంటాను అనేసి చెప్పినాడు. దాని తర్వాత ఆపోజిట్ క్లాన్లో ఒకరిని తీసేయాలి అనేసి అంటే వాళ్ళ సీతాన్ని తీసేటప్పుడు కూడా ఒక మాట చెప్పలేదు, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఒక ఇన్పుట్ ఉండదు, ఒక మాట ఉండదు, ఒక సజెషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు కాష్ట అనేసి అనిపించింది. దాని తర్వాత వీళ్ళు పెట్టేసిన తర్వాత కూడా లాస్ట్లో ప్రేరణ చెప్తా ఉంది అన్ని బ్లాక్స్ వాడాలి అనేసి ప్రేరణ చెప్తానే ఉంది. మళ్ళీ పృథ్వీ ఒకసారి చూసుకో, అన్ని బ్లాక్స్ వాడాలంటే పక్క నుంచి నిఖిలు యష్మి పెట్టి బెల్గొట్టే అని చెప్పేసి బెల్లు కొట్టిన తర్వాత మళ్ళీ చేంజెస్ చెప్తా ఉంటే ప్రేరణ అనేది బెల్లు కొట్టిన తర్వాత చేంజెస్ చేయడానికి లేదు, బెల్లు కొట్టిన తర్వాత అదే ఫైనల్, దాని తర్వాత చేంజెస్ చేయడానికి లేదంటే ఎందుకు చేంజ్ చేయకూడదు ప్రేరణ, చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి యష్మి నిఖిల్ ఇద్దరు చెప్తున్నారు. బట్ లేట్ అయిపోయింది. నబీల్ కరెక్ట్గా పెట్టాడు, కరెక్ట్ టైంలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాడు. సో నబీల్ ఈజ్ ద నెక్స్ట్ మెగా చీఫ్. ఇంకా నబీల్ ఆనందానికి అవధులు లేవు. క్లౌడ్9లో ఉండి అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట నబీలు. అదేం సినిమా, మన సినిమా ఉండు, ఏం సినిమా ఇది, పేరు మర్చిపోయినా, సినిమా పేరు నాని క్రికెటరు, ఆ సినిమా పేరు గుర్తురావట్లే, కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మర్చిపోయినా. నాని క్రికెటర్ నాని, గీతు ఇంకా కాని అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ పెట్టండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ క్రికెటర్ నాని, గీతును కానీ అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ పెట్టాలి. సో ఆ క్రికెటర్ గేమ్లో ట్రైన్ సౌండ్ వస్తుంటే వావ్ అనేసి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయితే అరస్తాడు చూసినావా, అట్లా అరుస్తున్నాడు అనమాట నబీలు. దాని తర్వాత నిఖిల్ వచ్చి లోపల పోయి యష్మి ఇంకా సీరియస్గా ఏడ్చేస్తూ ఉంది. యష్మి ఏడ్చేస్తూ ఉంది. చెప్తా ఇది మొత్తం యష్మి గురించి ఒక పెద్ద మ్యాటరు, నీట్గా చెప్తా. ఓకే, నిఖిల్ వచ్చి యష్మితో చెప్తున్నాడు ఐ తర్వాత ఐకి యామ్కి మధ్యలో స్పేస్ వస్తుంది అనేసి చెప్తుంటే యష్మి వచ్చి గేమ్ పరంగా చూస్తే వాడు ఆడి నించున్నాడు కదరా, సంచాలక ఏంటి చెప్పచ్చు కదా కరెక్ట్గా పెట్టు అని, అది కూడా చెప్పకుండా ఏంటి వాళ్ళ క్లాన్ కోసమా, ఇదంతా ఎంత హైపర్ అయిపోతుందంటే యష్మి. నబీల్ అసలు యష్మి పృథ్వీ చీఫ్ అవ్వలేకుండా అట్లా తట్టుకోలేకపోతుందా, లేకపోతే నబీల్ చీఫ్ అయిన దానికి తట్టుకోలేకపోతుందా అర్థం కావట్లా. ఒకరి మీద పగ పెట్టేసుకుంటే ఒక నాగుపాం పగ పెట్టేసుకుంటుంది యష్మి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. చాలా కోపం పెట్టేసుకుంటుంది, ఇంకా వాళ్ళకి లేనిపోని మాటలంతా చెప్తా ఉంటుంది. యష్మి ఇంకొక సోనియా, కాకపోతే సోనియా చాలా ఓవర్గా పర్సనల్గా కూడా మాట్లాడుతుంది. బట్ యష్మి తనకి ఏదైనా నచ్చలేదంటే వాళ్ళ గురించి చాలా పర్సనల్గా పోయి మాట్లాడుతుంది అనేసి అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ యష్మి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. యష్మి వచ్చి విష్ణుప్రియతో ఏంట్రా పృథ్వీ చీఫ్ అవ్వలేదని బాధపడుతున్నావా అంటే విష్ణుప్రియ చెప్తా ఉంటే అసలు పాపం కదా ఎలా ఆడాడు, చాలా బాగా ఆడాడు, నాకు తెలియదు సీత ఆల్రెడీ చెప్పేసిందంట నబీల్తో స్పేస్ పెట్టాలి అని చెప్పేసి, ఆ మాట నాకు చెప్పలేదు అసలు సీత అంటే. నిఖిల్ కూడా ఇప్పుడు నిఖిల్ వాళ్ళ క్లాన్ వాడు ఎవడు పృథ్వీ, నిఖిల్ వచ్చి పృథ్వీకి ఎట్లయితే ఇన్పుట్స్ చెప్పాడో సీత వచ్చి నబీల్కి ఇన్పుట్స్ చెప్పింది. అదేం తప్పలేదు, అది ఇన్పుట్స్ చెప్పారంట స్పేస్ ఇవ్వాలంట అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పాలా. సో విష్ణుప్రియకి ఐకి యామ్కి మధ్యలో స్పేస్ వస్తుంది అనేసి కూడా తెలీదా. ఎయిదర్ I'(M) వస్తుంది, లేకపోతే I స్పేస్ యామ్ వస్తుంది. ఆ గ్రామర్ గురించి ప్రేరణ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది అనమాట. దాని తర్వాత యష్మి అంటుంది ప్రేరణ కోసం మొత్తం హౌస్ సపోర్ట్ చేయలేదు కానీ మేం చేసాము, కానీ వాడు ఆడిన స్పీడ్కి కొంచెం కూడా ఇవ్వలేదురా, మేము ఎంత చేసినా మా కోసం చేయలేదు అని చెప్పేసి.
ఇదేంది నాకు అర్థం కాలే. అసలు యష్మి కొంచెం కూడా నచ్చలేదు నాకు ఈ పాయింట్‌లో. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఒక మ్యాటర్ జరిగింది. మొత్తం అన్నీ కలిపి యష్మి గురించి చెప్తా. అసలు వర్స్ట్ అనిపించింది యష్మి. చాలా వర్స్ట్ అనిపించింది. ఆ! నాకేమనిపించిందంటే యష్మి నాగుపాములాగా పగబట్టేసుకుంటుంది. సేమ్ యష్మి, సోనియా ఇద్దరు ఒకటే. సోనియా ఏమిరా అంటే పర్సనల్‌గా కూడా పోయి తిట్టేస్తుంది. కానీ యష్మి ఒకరు నచ్చలేదంటే వాళ్ళ గురించి ఇంకా భయంకరమైన రివెంజ్ టైప్ అనమాట. వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కూడా రివెంజ్ తీసుకోవాలనేసి చూస్తుంది. ఎనిమీస్ మీద రివెంజ్ తీసుకోవడం ఓకే. బట్ ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ గురించి ఒక నాగుపాము పగబెట్టేసుకొని పిల్లోడి పేరేంది మణికంఠ మీద అట్లే పగబెట్టేసుకుంది. ఇక్కడ ఈ రోజు కూడా భయంకరంగా ప్రేరణ 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 గట్టి గట్టిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉండింది. అప్పటి వరకు ఏడుస్తూ ఉండింది. పృథ్వీ గెలవలేదనేసి ఏడుస్తూ ఉందా, నబీల్ గెలిచాడనేసి తట్టుకోలేకుండా ఏడుస్తూ ఉందా అని చెప్పేసి అర్థం కాలేదు. బేసిక్గా యష్మి మెంటాలిటీ ఎట్లంటే యష్మి గెలవాలి, ఎయిదర్ యష్మి గెలవాలి. యష్మి గెలవలేకపోతే తను ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళే గెలవాలి. తను ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి ఆపోజిట్ పర్సన్ గెలిచినారంటే తను తీసుకోలేదు, తను ఏడ్చేస్తుంది, ఆ పగబెట్టేసుకుంటుంది. సో ప్రేరణ గురించి ఏం చెప్తుందంటే ప్రేరణ అండ్ నబీల్ ఇద్దరు నిలబడినప్పుడు ప్రేరణకి ఎవ్వరూ ఓటేయలేదు హౌస్లో, మేము మాత్రమే ఓటేస్తున్నాము. ఆ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోకుండా ప్రేరణ మాకు సపోర్ట్ చేయలేదు, మేము మాత్రం ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాము, సంచాలకైతే పెద్ద ఇదా అదా అని చెప్పేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉండింది ప్రేరణని. నాకు చాలా చాలా కోపం వచ్చింది. సో బేసిక్గా యష్మి ఏ రకంగా అనిపించిందంటే ప్రేరణ దగ్గర మంచిగానే ఉంటుంది, ప్రేరణ ముందు సపోర్ట్ చేయడం అదంతా బాగానే ఉంటుంది. బట్ ప్రేరణ వెనకాల ప్రేరణ గురించి చాలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంది. ప్రేరణ వచ్చి పాపం సోనియాని అట్లా చేసింది అనేసి మాట్లాడుతుంది. అన్ని రోజులు సోనియా గురించి ప్రేరణ యష్మి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సడన్ గా సోనియా వెళ్ళిపోయిన వెంటనే సోనియాని ప్రేరణ అందరికీ హౌస్కి నెగిటివ్గా చెప్పింది అని మాట్లాడుతుంది. ప్రేరణ గురించి వీళ్ళ దగ్గర నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటుంది. ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అంటుంది, ప్రేరణకు ఆడేది రాదంటుంది, స్ట్రాటజీ తెలియదంటుంది, బ్రెయిన్ లేదంటుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. సో నాకు అనిపించింది యష్మి సమ్వేర్ దిస్ రివెంజ్ పెట్టుకునే టైప్, కాటేసే టైప్ అన్నట్టు అనిపించింది అనమాట. చాలా వర్స్ట్ అనిపించింది ఈరోజు. సో బిగ్ బాస్ అని కూడా అడుగుతా ఉంది అనమాట లైవ్లో యష్మి. ఏమని? బిగ్ బాస్ అసలు నెక్స్ట్ చీఫ్ టాస్క్కి నన్ను చేయండి బిగ్ బాస్ సంచాలక్గా, నేనేమని చూపిస్తాను ప్రేరణకి అంట. ఎందుకు అంత పగ? తను కరెక్ట్గానే తీసుకుంది డెసిషన్. నువ్వు ప్రేరణకి చీఫ్ అవ్వాలనేసి, చీఫ్ కంటెంటర్ అవ్వాలని సపోర్ట్ చేసినంత మాత్రాన తన పద్ధతులు అన్ని పక్కన పెట్టేసి అన్యాయంగా డిసానెస్ట్గా ఉండాలా? అర్థం కాలే. ఇప్పుడు నువ్వేదో ఆ ఇన్విజిలేటర్ ఫ్యామిలీకో ఒక ఇన్విజిలేటర్ ఉన్నాడు, ఆ ఇన్విజిలేటర్ కూతురికి నువ్వు క్లాస్మేట్ ఏదో హెల్ప్ చేస్తామని చెప్పేసి నిన్ను ఎగ్జామ్లో కాపీ కొడతా ఉంటే కూడా ఇన్విజిలేటర్ పట్టుకోకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది? అది చాలా తప్పు కదా. నాకు అది చాలా కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. నాకు టూ బ్యాడ్ ఆఫ్ యష్మి అనిపించింది ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏం జరిగిందంటే ప్రేరణ ఐ మీన్ నిఖిల్ ఇది కాదులే ఇదేంది తర్వాత విష్ణుప్రియది కూడా ఒక కాన్వర్సేషన్ జరిగింది. విష్ణుప్రియ అండ్ యష్మి ఇద్దరు నాకు టూ షేడెడ్ పర్సన్స్ అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ముందర బాగుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి పక్కన వెనకాల బ్యాక్ బిచింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళొక పవర్ పఫ్ గర్ల్స్ అన్నప్పుడు వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ వాళ్ళ మధ్యలోనే ఉండాలి, వాళ్ళ ఇదే చేయాలి. అసలు నైనిక విష్ణుప్రియ నామినేట్ చేసిన రీజన్ కూడా అదే. ఏమని? నువ్వు ఇక్కడ ఉండే మాటలు అక్కడికి వెళ్ళి చెప్తావు. నైనిక కూడా సేమ్ సిమిలర్గా విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది, ఇక్కడ బాగానే ఉంటుంది, అక్కడ పోయి మాట్లాడుతుంది. విష్ణుప్రియ కూడా నైనిక గురించి మాట్లాడుతుంది, యష్మితో ఈరోజు మాట్లాడుతుంది. బేసిక్గా యష్మి విష్ణుప్రియ వీళ్ళిద్దరు వచ్చి పృథ్వీ మ్యాటర్లో కనెక్ట్ అయిపోయినారు. సో ఏమని మాట్లాడుతోంది? నైనిక హేట్స్ పృథ్వీ, అందుకే పృథ్వీకి సపోర్ట్ చేయలేదు. ఇంకా నాకు పృథ్వీ అంటే ఇష్టం అని చెప్పినప్పటి నుంచి షీస్ థ్రోయింగ్ ట్రాంట్రమ్స్ అని చెప్పేసి ఆ ఎక్స్ప్రెషన్లు అంతా పెట్టేది. అదేంటో నాకు అసలు నచ్చనే లేదు విష్ణుప్రియ చేసేది. నాకు అసలు నైనిక గేమే అర్థం కాదని చెప్పేసి యష్మితో చెప్తా ఉండింది. సో నైనిక లైక్స్ నిఖిల్ ఫస్ట్, తర్వాత సీత అంటే ఇష్టం, తర్వాత ప్రేరణ ఆర్ నబీల్ ఇష్టం అంట. అంటే నైనికాకి విష్ణుప్రియ ఇష్టం లేదు అనేసి అనుకుంటా ఉందా? మరి ఏం పవర్ పఫ్ గర్ల్స్ వీళ్ళు? యష్మి ప్రేరణని తన ముందు సపోర్ట్ చేసి తన వెనకాల మాట్లాడుతుంది, సేమ్ అట్లే నైనికాని తన ముందు సపోర్ట్ చేసి తన వెనకాల మాట్లాడుతుంది విష్ణుప్రియ. ఇద్దరే అనేసి అనిపించింది నాకైతే. అండ్ యష్మి మీద చాలా చాలా కోపం వచ్చింది. దాని తర్వాత నిఖిల్ యష్మి పృథ్వీతో చెప్తున్నారు, అరే మస్త్ ఆడావురా నువ్వు, చాలా బాగా ఆడావు, నిజంగా చాలా తోపు అనిపించింది నాకు అని చెప్పేసి అంటా ఉన్నారు. పృథ్వీ వచ్చి ఒకటి భలే నచ్చింది అబ్బా పృథ్వీ దగ్గర, సూపర్ అనిపించింది. పృథ్వీ ఫస్ట్ వీక్లో చాలా అగ్రెసివ్ ఉన్నాడు, చాలా ఫౌల్ గేమ్స్ ఆడాడు. బట్ రాన్ పృథ్వీ చాలా ఆనెస్ట్గా ఆడుతున్నాడు, తన స్ట్రెంత్ యూస్ చేస్తున్నాడు, తన బ్రెయిన్ యూస్ చేస్తున్నాడు, తను మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. అగ్రెసివ్ అని అందరు చెప్తా ఉంటే తన అగ్రెసివ్నెస్ తగ్గించుకొని కూడా చాలా బాగా ఆడుతున్నాడు పృథ్వీ. బిసైడ్స్ ఆల్ ఆఫ్ దిస్ నిఖిల్ వల్లే తన గేమ్ చెడిపోయింది.
అయామ్ మధ్యలో స్పేస్ రాదని చెప్పేసి నిఖిలే చెప్పాడు. నిఖిల్ చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయిపోయి పృథ్వీ పెట్టాడు. దానివల్ల తను మెగా చీఫ్ అవ్వాల్సిన ఇది పోయింది. అది చాలా పెద్దది. హౌస్కి ఒక చీఫ్ అవ్వాలంటే చాలా కష్టం. అన్ని హర్డిల్స్ దాటుకొని వచ్చి నిఖిల్ వల్ల పృథ్వీ ఓడిపోయాడు అంటే కూడా పృథ్వీ దాన్ని మైండ్లో పెట్టుకొని నిఖిల్ మీద ఫైర్ అవ్వకుండా, అగ్రెసివ్ అవ్వకుండా, ఏం అవ్వకుండా, ఒక మాట అనకుండా నిఖిల్ని తను లోపలే బాధపడతా ఏడుస్తూ ఉన్నాడు. నాకు చాలా క్యూట్ అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది పృథ్వీ. దాని తర్వాత ప్రేరణ వచ్చి అడుగుతా ఉంది యష్మితో, నీకు నా మీద ఇంకా కోపం ఉందా? పృథ్వీతో అంటా ఉండింది అనమాట ప్రేరణ వచ్చి, నీకు నా మీద కోపం ఉందా అంటే లేదు అంటే, నువ్వు కోప్పడాల్సింది నా మీద కాదు వాళ్ళ మీద, ఎందుకంటే నేను చూసుకో అని చెప్తున్నా, వాళ్ళే బెల్గొట్టు అనేసి అన్నారు. వెంటనే నువ్వు కొట్టేసావు అంటే యష్మి వచ్చి అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్పాలా, కరెక్ట్గా చూసుకో అని చెప్పాలా అనేసి అంట. ఏంది అంటే మొత్తం ఆన్సర్ షీట్ మొత్తం లీక్ చేసి ఇన్విజిలేటర్ అయినా కూడా నువ్వు ఎగ్జామ్ రాస్తుంటే ఉండు నా దగ్గర మైక్రో జిరాక్స్ ఉన్నాయి తెచ్చిస్తా అని చెప్పేసి ఇన్విజిలేటర్ ఏమైనా మైక్రో జిరాక్స్లు తెచ్చియాలా? అట్లా మాట్లాడుతూ ఉంది యష్మి అని చెప్పేసి నాకు అనిపించింది. అసలు కొంచెం కూడా బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉంది. కరెక్ట్గా చూడు అని చెప్పాలంట. ఎవరు చెప్తారు? సంచాలక్ అనే వాళ్ళు చెప్తారా? ప్రేరణ కరెక్ట్గా రిప్లై ఇచ్చింది. అసలు నేనెందుకో కరెక్ట్ అని చెప్తా, అది మీరే చెప్పాలి. అండ్ బెల్ కొట్టాక సెట్ చేయకూడదు. బెల్ అయ్యాక ఇంక అయిపోయింది టాస్క్ అంతే. బెల్ కొట్టు అని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకసారి చూసుకో అనేసి కూడా చెప్పాను, అయినా మీరే చెప్పారంటే యష్మి. అయినా చెప్పొచ్చు ప్రేరణ సంచాలక్గా అంట ప్రేరణ. సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది కూడా ఒక టాస్క్. అందుకే వాళ్ళందరూ స్క్రాంబుల్డ్ లెటర్స్ లాగా ఇచ్చారు. అందులో నేను హెల్ప్ చేయను అనేసి అంటే యష్మి వచ్చి అంత స్పీడ్గా ఇచ్చాడు కదా, దానికన్నా నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సింది అనేసి అనింది. దానికి ప్రేరణ వచ్చి అంత జంబుల్ చేశారు వాళ్ళు, ఆ సెంటెన్స్ మీరే ఫామ్ చేసుకోవాలని, అది నేను చెప్తే ఆన్సర్ లీక్ చేసినట్టు అవుతుంది అనేసి అంటే దానికి యష్మి ఉండి ఇద్దరికి చెప్తే తప్పేమవుతుంది, మేబీ నువ్వు తను అవ్వకూడదు అనేసి అనుకున్నావేమో అందుకనే ఏమో అనేసి అంట. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే బిగ్ బాస్ టీం వాళ్ళు యష్మి తప్పులన్నీ కవర్ చేస్తున్నారు అనేసి అనిపించింది. లైవ్లో ఏమో యష్మి చాలా 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 ఓవర్ చేసింది. అది ఎపిసోడ్లో రాలే, బిగ్ బాస్ వాళ్ళు చూపిలే. ఎపిసోడ్లో చాలా తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. అసలు లైవ్లో గంట సేపు తిట్టుకుంది యష్మి ప్రేరణ అని. నాకైతే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అంత సపోర్ట్ చేసినప్పుడు తను తప్పు చేస్తే తనతో డైరెక్ట్గా పోయి మాట్లాడాలి, ఏదైనా ఉంటే తనతో డైరెక్ట్గా మాట్లాడాలి. అంతేగాని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్, నేను ఏంటని ప్రూవ్ చేసుకుంటా. రివెంజ్ ప్లాన్ ఏంది? ఫ్రెండ్స్ మీద, ఎనిమిస్ మీద రివెంజ్ ప్లాన్ చేయొచ్చు, అదేం తప్పలేదు. ఫ్రెండ్స్ మీద రివెంజ్ ప్లాన్ చేయకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత యష్మి నిఖిల్తో ఫ్రెండ్ అయిందని సైలెంట్గా ఊరుకున్నా, లేకపోతేనో 3 వీక్స్ నుంచి నేను చీఫ్ అవ్వాలి, ఆమె స్ట్రాటజీస్ అది ఇది అనేసి అంటుంది, ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. ఇట్లే గట్టిగా అరుచుకుంటా అసలు కక్ష ఉక్రోషము అంతా పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. అంతెందుకు, చాలా ఓవర్ అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు యష్మి. చాలా చాలా వర్స్ట్ కేసు అనిపించింది. ఈరోజు మాత్రం యష్మి అసలు సుత్తంగా నచ్చలేదు. ఇంకోటి ఏమిరా అంటే ఇన్ని రోజు ఫస్ట్ 2 వీక్స్ యష్మి నెగిటివ్ షేడ్స్ మొత్తం కనిపిస్తుంది. తర్వాత సోనియాకి అగెయిన్స్ట్ అవ్వడం వల్ల సోనియా మీద ఉండే నెగిటివిటీతో యష్మి పాజిటివ్ అయిందేమో. బట్ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యష్మి ఒరిజినాలిటీ బయటపడతా ఉందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. మళ్ళీ హౌస్లోకి సోనియా వచ్చి సోనియాకి యష్మి అగెయిన్స్ట్ అయితే టాప్ అయిపోయే ఛాన్స్ ఉంది, కానీ లేకపోతే యష్మి టాప్ అయిపోయే ఛాన్సే లేదు. ఈ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంది. చాలా చాలా ఓవర్ చేసింది ఈరోజు అయితే యష్మి. చాలా యష్మి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవద్దండి. దాని తర్వాత మణికంఠ వచ్చి నబీల్తో చెప్తున్నాడు, యష్మి 6 మందిని హ్యాండిల్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన చీఫ్లందరూ 5 మంది లేదా 6 మందిని హ్యాండిల్ చేశారు. బట్ నువ్వు ఇప్పుడు 9 మందిని హ్యాండిల్ చేయాలి. సో బర్డెన్ చాలా ఎక్కువ ఉంటుంది, చీఫ్ కన్నా 2 times ఉంటుంది. అండ్ 8 members స్ట్రేంజర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళని ఆపోజిట్గా వెళ్ళి నీ క్లాన్ని మేనేజ్ చేయాలి. పులిలాగానే ఉంటుంది. సో దానికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు. సో నీకు కూడా అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నబీల్ వచ్చి పృథ్వీతో వెంటనే హగ్ చేసుకుని సూపర్ అని చెప్పేసి మాట్లాడి, మనం వేరే క్లాన్లో కొట్లాడుకుంటాము కాబట్టి, కానీ మనం వేరే క్లాన్తో కొట్లాడాలి. సో మన క్లాన్లో మనకి ఫైట్ ఉండకూడదు. మనలో ఏ పాయింట్ ఉన్నా నాకు వచ్చి చెప్పండి, నేను ఇన్వాల్వ్ అవుతా. నామినేషన్స్ నుంచి సేవ్ చేసేదైనా, నామినేషన్స్లో పెట్టేదైనా, ఏదైనా సరే నాకు వచ్చి చెప్పండి. మనం ఫ్రెండ్స్కి గ్రేట్ఫుల్గా ఉండాలి. నిఖిల్కి బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే 4 weeks చీఫ్ కాబట్టి తను ఏ స్టెప్ తీసుకోవాలండి. ఫర్ ష్యూర్ చీఫ్ అయినా తప్పులు వెతుకుతారు, మనం ఎట్లయినా నామినేట్ అవుతాము, అది వేరే విషయం. బట్ ఏదున్నా నేను చూసుకుంటాను, నాకు చెప్పండి అని చెప్పేసి ప్రాపర్గా మాట్లాడినాడు. దాని తర్వాత సైరన్ వచ్చింది అని సైరన్ వచ్చి దాని తర్వాత మా పిల్లి నన్ను చూస్తుంది భయపడిపోయి నిద్ర లేచి, ఓం నాన్న బంగారు బొమ్మలు వచ్చింది, బొమ్మలు బొచ్చు 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 బాబు. దాని తర్వాత
సైరన్ వచ్చింది. నైనిక, విష్ణుప్రియ, ఓం వీళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళందరూ నిలబెట్టినారు. సో సేమ్ సెకండ్ ప్రోమోలో జరిగినట్టే సీత వచ్చి ఏడస్తా ఉండింది. సీత ఏడవలసిన అవసరమే లేదు. సీత ఏడ్చే దాని మీద, ఈ ఏడుపు మీద, ఎవరు ఎలిమినేట్ అవుతారో దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. జస్ట్ ఒక 4 hours ముందు వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. అంటే ఈ వీడియోకి ముందు వీడియో. ఆ వీడియోలో చెప్పుంటా నామినేట్ చేసేది ఎందుకు, వెళ్ళిపోతారని బాధపడేది ఎందుకు, అట్లాంటప్పుడు నామినేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ని నామినేట్ చేయకూడదు. ఫ్రెండ్స్కి డైరెక్ట్గా ఏదైనా చెప్పి సాల్వ్ చేసుకోవాలి, కానీ నామినేట్ చేసి బయటికి పంపించాలనుకున్న తర్వాత చెప్పేది ఏంది, అది గలీజ్గా అనిపించింది నాకు. దాని తర్వాత ఎవరో వెళ్ళిపోతారనేసి ఎవరో అనుకుంటారో చెప్పాలి. నీకు ఇది చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తా. నిఖిల్ వచ్చి ఓమని చెప్పినాడు. ఆయన స్ట్రెంత్ 2-3 daysగా మాత్రమే చూస్తున్నాము. ఈ స్ట్రెంత్ ముందు నుండే చూస్తుంటే ఇంకా బెటర్ డెసిషన్ తీసుకుని ఉంటా. ఐ వాంటెడ్ హిమ్ టు ప్లే స్ట్రాంగర్. కొన్ని విషయాల్లో వెనకబడతాడనిపించింది అనేసి అన్నాడు. నిజంగానే ఈ వీక్ బయటపడుతున్నాడు, కానీ ఇన్ని రోజులు ఏం చేసినాడు? ఆదిత్య ఓం నిద్రపోతున్నాడు. ఈ రోజు కూడా లైవ్లో ఆదిత్య ఓం అరగంట చూపించినారు. ఏమిలా చేస్తున్నాడు అంటే నిద్రపోతున్నాడు. దాని తర్వాత మణికంఠ ఆదిత్య ఓంనే పెట్టినాడు. అది కూడా ఏడుస్తా. సాయంత్రము ఆదిరెడ్డితో లైవ్ వచ్చినప్పుడు ఆదిరెడ్డి అన్నాడు, ఆదిత్య ఓంతోనే ఉండి ఉండి మణికంఠ వచ్చి చూస్ చేసుకోలేదు ఆదిత్య ఓంని అనేసి. అంటే ఆదిత్య ఓం కూడా ఏం లాయల్గా లేడు. ఆదిత్య ఓం మణికంఠ ముందరేమో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, మణికంఠ వెనకాల మణికంఠ గురించి బిచ్చింగ్ చేస్తూనే ఉంటాడు. సో మణికంఠ వచ్చి ఆదిత్య ఓంకి ఇవ్వలేదు అనేసి దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏడ్చుకుంటా చెప్తాను అనమాట. విష్ణుప్రియ అండ్ నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు, సో నేనేం చేయలేను అని చెప్పేసి ఏడుస్తా వెళ్ళిపోయినాడు. నబీల్ వచ్చి విష్ణుప్రియను చూస్ చేసుకున్నాడు. తను నామినేషన్లో కూడా గివప్ అనింది, ఫ్యూచర్లో కూడా గివప్ అనింది, మాటలు కూడా 2-3 times స్లిప్ అయింది అండ్ బ్యాడ్గా వెళ్ళాయి అనేసి అనుకున్నా బయటికి. బట్ ఐ విష్ షీ స్టేస్ ఇన్ ద హౌస్ అనేసి అన్నాడు. నిజంగానే అసలు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు విష్ణుప్రియకి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేసుకుందామా, పృథ్వీ వెనకాల ఎప్పుడెప్పుడు తిరుగుదామా అని చెప్పేసి ఒక గేమ్ ఆడేది సరిగ్గా లేదు, ఒక నామినేషన్ పాయింట్ ప్రాపర్గా డిఫెండ్ చేసుకునేది ఏమీ లేదు. నేను ఏదో ఉల్లాసం పిక్నిక్ కోసం వచ్చినాను, ఆడుకుంటాను, పిక్నిక్లో ఎంజాయ్ చేసినా పోయినాను అన్నట్టుంది, కానీ సీరియస్నెస్ కనిపించట్లేదు. నేను చీఫ్ అవ్వాలి, నేను గెలవాలి అనే సీరియస్నెస్ అయితే విష్ణుప్రియలో లేదు. అట్లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సీరియస్నెస్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు హర్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఉంచాలి, కానీ విష్ణుప్రియకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఉంచాల్సిన అవసరం లేదనేసి నాకు అనిపించింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి నైనికాని పెట్టింది. 2-3 daysలో ఓం ఆడాడు. అంతకుముందు అంత మాట్లాడి ప్రూవ్ 2-3 days వరకు ఓం ఆడాడు. నైనికాకి ఛాన్స్ రాలేదు, అది తన తప్పు కూడా లేదు. విష్ణుప్రియకి ఛాన్స్ దొరికింది, ఓంకి ఛాన్స్ దొరికింది. సో నైనికా కనిపించట్లేదు. బట్ సో బెటర్ సపోర్ట్ మిగతా వాళ్ళకి వచ్చి ఉంటుందేమో అనేసి నేను అనుకుంటాను అనేసి అనింది. సీత వచ్చి ఓం చెప్పింది, విష్ణుప్రియ నైని ఇద్దరు నాకు డియర్ టు హార్ట్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఆడియన్స్ వచ్చితారు అనుకున్నాడు అనేసి ఏడుస్తాను. సీత ఎవరు ఎలిమినేట్ అయినా ఏడుస్తుంది. అది ఏమో తెలీదు, అది ఆ పిల్ల స్ట్రాటజీయా ఏమనేసి తెలీదు. ఎవరు ఎలిమినేట్ అయినా ఏడుస్తుంది. సో వీళ్ళు ఏడ వెళ్ళిపోతారు అనేసి ఏడుస్తూ ఉండిందంట. వాళ్ళు ఏడ వెళ్ళిపోతారని ఏడ్చేటప్పుడు నామినేషన్ ఎందుకు చేశారు, నామినేట్ చేస్తే వెళ్ళిపోతారు కదా, మనకు తెలియదు కదా ఎవరు ఓటింగ్ ఎట్ట పడుతుంది అనేసి. ఎవరు 9th week ఎలిమినేట్ అవుతారు మనకు తెలియదు కదా. దాని తర్వాత పృథ్వీ నైనికాకి చెప్పాడు, వచ్చేటప్పుడే చీఫ్ అయింది, చాలా బాగా ఆడింది, బట్ లాస్ట్ 2 weeksలో ఆమె క్యాపబిలిటీ కన్నా చాలా తక్కువ అనిపించింది ఆ ఒక్క రీజన్కి అని చెప్పేసి అన్నాడు. యష్మి వచ్చి ఓం అనింది, గట్టిగా ఒపీనియన్ చెప్పే విషయంలో ఇద్దరితో కంపేర్ చేస్తే బ్యాక్ ఉన్నాడు, గేమ్ బాగానే ఆడతాడు, బట్ చీఫ్ క్లాన్ విషయంలో కూడా ఒపీనియన్ చెప్పాలి, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇవంతా చూసి ఇంకా ఆదిత్య ఓం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. సో మిడ్-వీక్ ఎలిమినేషన్ ఇస్ ఆదిత్య ఓం. రేపు సాటర్డే ఎపిసోడ్ జరుగుతుంది. సో సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పేసి కింద నా లైవ్ అప్డేట్స్ ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. అది సో ఈరోజు చాలా 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 మండిపోయింది యష్మి మీద. ఐ గెస్ యష్మి మళ్ళీ నామినేషన్స్లోకి వస్తే ఇంకొక 2 weeks తర్వాత, ఇప్పుడు మణికంఠకు ముందు యష్మి బయటికి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్. ఐ డోంట్ లైక్ హర్ బిహేవియర్, చాలా వర్స్ట్ అనిపించింది ఈరోజు మాత్రం. సోనియా ప్లేస్ని రీప్లేస్ చేసి ఇంకా డబల్ అయిపోతుందేమో యష్మి, పోన్ యష్మి ఇంకా నెగిటివ్ అవుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, ఐ లవ్ యూ నైస్ కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోస్ కలిసి అందరూ దిస్ మీ యోగి థ్రిల్స్ అండ్ ఐ లవ్ యూ గైస్.